పెళ్ళయింది కదా, ఇక ఇల్లు పిల్లలే లోకమని చాలామంది మహిళలు కెరీర్కు ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. కానీ ఆమె మాత్రం తన కలను ఆపలేదు. నేను సాధించగలనని నమ్మింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూ పిల్లల్ని కుటుంబాన్ని చూసుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. సివిల్స్లో 3 సార్లు ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా పోరాడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో 7వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైంది. అంతేకాదు ఇప్పటికే వీఆర్ఓగా, జూనియర్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్గా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి గృహిణులకు రోల్ మోడల్గా నిలిచిన అనూషతో చిట్చాట్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది అందరి కళ. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహర్నిశలు శ్రమించిన ఆ ఉద్యోగాలు అందరికీ సాధ్యం కాదు. అలాంటిది 1 కాదు 2 కాదు ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురు యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనూష. ఈ 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించారు, వీటి వెనక ఎలాంటి శ్రమ ఉంది, మరిన్ని విషయాలన్నింటిని కూడా అనూషను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, డిప్యూటీ కలెక్టర్గా కూడా మీరు ఎంపికయ్యారు. మీకు ఇవన్నీ సాధించడం పట్ల ఎలా అనిపిస్తుంది? నా పేరు కాలం అనూష అండి. నేను 3 గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాను ఇప్పటి వరకు. 2014లో వీఆర్ఓగా రిక్రూట్ అయ్యాను నేను. తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాను. పంచాయత్ సెక్రటరీ కూడా వచ్చింది నాకు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రిజల్ట్స్లో నాకు స్టేట్ 7th ర్యాంక్ వచ్చి డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు ట్రైనింగ్లో భాగంగా సూర్యాపేట జిల్లాకు అలాట్ అయ్యాను నేను. కుటుంబ నేపథ్యం ఏంటి? మా ఫాదర్ నేమ్ వచ్చేసి యాదవ్ రెడ్డి అండి. మా మదర్ పేరు అరుణ. డాడీ ఆర్టీసీలో రిటైర్ అయ్యారు. నేను అన్నయ్య ఉన్నారు, సిస్టర్ ఉన్నారు. ఊరు మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్, మోత్కూర్ మండల్, పాటిమట్ల విలేజ్ అండి. మా హస్బెండ్ పేరు రవీందర్ రెడ్డి. తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూగా పనిచేస్తున్నారు. నాకు 2 కిడ్స్. బాబు పేరు దేవాంశ్, పాప పేరు జాహ్నవి. బాబు 3rd క్లాస్ చదువుతున్నారు, పాప 2 years. స్టడీస్ కావచ్చు, కాలేజీ కావచ్చు, మీ ఎడ్యుకేషన్ మొత్తం ఎప్పుడు పూర్తయింది? మీరు వీఆర్ఓకి ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు? తర్వాత మీ వివాహం కూడా జరిగిందన్నారు. వివాహం ఎప్పుడు జరిగింది? స్కూలింగ్ అంతా కూడా లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఎల్బీ నగర్లో జరిగింది. ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ వచ్చేసి జన్గాం వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అయిపోయిందండి నాది. తర్వాత నేను 2014లోనే వీఆర్ఓగా రిక్రూట్ అయ్యాను. 2016లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక 2018 నుంచి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక 3 attempts ఇచ్చాను యూపీఎస్సీ, బట్ అవ్వలేదు నాకు అది. బట్ ఆ ప్రిపరేషన్ అంతా కూడా నాకు 2022 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి దానికి యూజ్ అయింది. తర్వాత మీరు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ ప్రిపరేషన్ మొత్తం జరిగింది. తర్వాత ఒక బేబీ కూడా ఉన్నారు. ఇదంతా ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? మీరు ప్రిపరేషన్ ఎలా సాగించేవాళ్ళు? ఇదంతా ఎలా సాధ్యమైంది? నాకు 16లో మ్యారేజ్ అయింది, 17లో బాబు, ఇప్పుడు మళ్ళీ 23లో ఒక పాప. ఈ ప్రిపరేషన్ అంతా కూడా నేను జాబ్ చేస్తూ ఇంట్లో ఉండి ప్యారలల్గానే ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయినప్పుడు లీవ్ తీసుకునేదాన్ని. అదర్వైజ్ డైలీ కన్సిస్టెంట్గా 5 to 6 hours చదివేదాన్ని. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా హ్యూజ్ ఉండే నాకు. సో సార్ ఏంటంటే, సార్కి తెలుసు ఈ ఎగ్జామ్స్ యొక్క నీడ్ ఏంటి, దీనికి ఎంత టైం పెట్టాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో నన్ను ఏ పాయింట్లో కూడా ఆయన ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు. బుక్స్ నాకు అవి ఏమైనా కావాలన్నా నేను ఆఫీస్లో ఉంటే తను వెళ్ళి అశోక్ నగర్ నుంచి పర్చేస్ చేసి తీసుకురావడము, ఆన్లైన్లో పెట్టడము. ఎగ్జామ్స్ ఏదైనా ఉన్నా కానీ ఏం కాదు, నువ్వు రాసేస్తావు, పర్లేదు, నువ్వు అంత సీరియస్గా ఏం భయపడకు, ఎప్పుడు కూల్గా ఉంచేలాగా ఆయన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. ఇంట్లో ఎన్విరాన్మెంట్ కూడా ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ అనేది నాకు ఎప్పుడు లేదనమాట మా ఇంట్లో. మీరు 3 times అటెంప్ట్ చేశారన్నారు. తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్స్ కూడా మీరు ఇప్పటికీ 3 సార్లు క్యాన్సిల్ అయ్యాయి, పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. ఆ సమయంలో మీరు ఎలాంటి ఒత్తిడి గురి అయ్యేవాళ్ళు? వాటిని ఎలా అధిగమించేవారు? తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్ 1 ఎలా సాధించారు? యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మంచిగానే యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తుండే మంచిగా. నేను ఒక పాయింట్లో ఇది ఒకసారన్నా అవుతుంది నాకు అని నేను అనుకున్నాను. బట్ ఎందుకో ఎక్కడ రాంగ్ జరిగిందో తెలియదు, బట్ అది అవ్వలేదు. బట్ దాని నుంచి నేను నేర్చుకున్న ప్రిపరేషన్ కానీ, నేను చదివిన 3-4 years స్ట్రగుల్ కానీ నాకు గ్రూప్ 1కి చాలా హెల్ప్ అయింది. ఒకవైపు జాబ్ చేస్తున్నారు, మరోవైపు పిల్లలు ఉన్నారు, ఇంకోవైపు ఫ్యామిలీ చూసుకోవాలి, తర్వాత ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎలా ఓవర్కమ్ చేసుకునే వాళ్ళు? మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేది? ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ జాబ్ సాధ్యమైంది? రోజు మార్నింగ్ 5:30 to 6 మధ్యలో లేస్తుండే. నేను 6 to 9, 9:15 చదువుతుండే. మళ్ళీ రెడీ అయిపోయి నాకు 1/2 hour అలానే ఉండేది కమ్యూటింగ్. సో నేను నా 2-wheeler తీసుకొని ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఆఫీస్లో ఖాళీ టైంలో నేను న్యూస్ పేపర్ చదువుతుండే. ఈ 6 to 9 అనేది మంచిగా ఒక ఇష్టమైన సబ్జెక్ట్ చదివేదాన్ని నేను. ఈవినింగ్ వచ్చాక ఏంటంటే రైటింగ్ పార్ట్ ఏమైనా ఉంటే సిలబస్ షీట్లో టాపిక్ వైజ్ నేను నోట్స్ రాసుకుంటుండే. దానికి నేను ఈవినింగ్ రైటింగ్ పార్ట్ పెట్టుకునేదాన్ని. ఏ రోజునైతే నాకు ఇంట్లో యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్ పిల్లలు ఉండడం వల్ల నాకు దొరకలేదు అనుకున్న రోజు న్యూస్ పేపర్ 2 papers హిందూ ఈనాడు అన్న నేను ఖచ్చితంగా కంప్లీట్ చేసేదాన్ని. ఇది ఒక 2018-19 నుంచి మొన్న ఎగ్జామ్ రాసే వరకు కూడా ఇది నా షెడ్యూల్. నోట్స్ ప్రిపరేషన్ అనేది నేను సిలబస్ షీట్ ముందు పెట్టుకొని యాజ్ పర్ సిలబస్ షీట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎకనామీ ఇలాంటి వాటికైతే నా దగ్గర కంప్లీట్ నోట్స్ చేసుకొని ఉన్నాను. మిగతా వాటికి ఏంటంటే
ఏంటంటే నేను వర్కింగ్ కాబట్టి నాకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి మొత్తం ప్రిపేర్ చేసుకోలేకపోయినా ఏ టాపిక్స్కి అయితే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు ఇది అవసరం అన్నది చేసుకున్నా, మిగతాదంతా టెక్స్ట్ బుక్స్ నుంచి వాటిలో ఉన్నాను. మెయిన్గా ఏంటంటే నేను ఎక్స్టర్నల్ మెటీరియల్ ఏది డిపెండ్ అవ్వలేదు. ఎన్సీఆర్టీ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, నేను ప్రతి మంత్ వచ్చే యోజన, కురుక్షేత్ర ఖచ్చితంగా చదివేదాన్ని. దానివల్ల ఏంటంటే నా ఆన్సర్ అనేది చాలా లైవ్లీగా ఉండేది. చాలా మంది యువత కూడా పోటీ పరీక్షలు సన్నద్ధం అవుతున్నారు. వాళ్ళు 1-2 అటెంప్ట్స్ ఇచ్చేసి ఇంకా మనకి రావట్లేదు అని చెప్పేసి నిరుత్సాహపడి వదిలేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎలా ప్రిపేర్ అయితే మనం ఉద్యోగం సాధించు? ఫస్ట్లీ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అనేది చాలా అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది, హై కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది వచ్చిన వెంటనే అయిపోతుంది అవ్వదు అదనే మన చేతిలో ఉండదు. మనం ఏంటంటే మన చేతిలో ఉన్నది మన ప్రిపరేషనే, మన మెటీరియల్, మన ప్రిపరేషన్, మన కన్సిస్టెన్సీ. ఈ 3-4 ఇష్యూసే మన చేతిలో ఉన్నాయి. ఇవన్నీ మంచిగా చేసుకుంటూ డిసిప్లిన్డ్గా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇస్తూ మనం నమ్మాలి ఫస్ట్ ఇది మనకు అవుతుంది అని మనం నమ్మినామంటే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. యాజ్ ఎ మ్యారీడ్ ఉమెన్, యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్ ఇంక్లూడింగ్ వర్కింగ్, ఇవన్నీ ఉన్న నేను ఇంత బ్యాలెన్స్ చేసుకుంటూ చేయగలిగినప్పుడు అన్మ్యారీడ్ వాళ్ళు కానీ మ్యారీడ్ వాళ్ళు కానీ ఎవరికైనా ఇది పాసిబులే. సో ఖచ్చితంగా ప్రాసెస్ని నమ్మండి. ఇంకా మన సిలబస్ని మనం మంచి సిలబస్ నుంచి బయటికి వెళ్ళకుండా ప్రాపర్గా చదువుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తే ఖచ్చితంగా ఇది ఎవరైనా సాధించగలరు. ఇది మొత్తంగా కూడా ఆడపిల్లలకి స్వేచ్ఛను ఇచ్చి వారికి మంచి చదువుని కనుక అందిస్తే మంచి అద్భుతాలు సృష్టిస్తారని చెప్పి అనుష చెప్తున్నారు. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, సూర్యాపేట.